Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 14వ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోక నమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోక నమలా ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకా నమలాన్ ప్రతిపద్యతే. ఈ శ్లోకమునకు భావము: ఎప్పుడైతే జీవుడు సత్వగుణము అభివృద్ధిని పొందినదగుచుండగా మరణించునో అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానము కలవారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును. అంత్యకాలమున చిత్తమున సత్వరజస్తమో గుణములలో ఏ గుణము ప్రవృద్ధముగా ఉండునో దానికి అనుగుణ్యమైన లోకమే జన్మమే జీవునకు కలుగుచుండునని ఇక్కడ చెప్పబడినది. అంత్యకాలమున సత్వగుణం అధికముగా ఉన్నచో ఉత్తమ జ్ఞానవంతుల లోకములను జీవుడు పొందగలుగును. అయితే సత్వగుణం అనేది ఒక క్షణములో ఏర్పడునది కాదు. చిత్తమునందలి తమోగుణ రజోగుణ సంస్కారములు వృత్తులు తొలగి సత్వగుణ సంస్కారం ఏర్పడుటకు ఎంతయో సాధన ప్రయత్నము అవసరము. జీవితకాలమంతయు అట్టి సత్ప్రయత్నం ఆచరించుచుండిననే పుణ్యకార్యములు పరోపకార భావనలు కలిగి ఉండిననే అంత్యకాలమున చిత్తము సత్వగుణమయము కాగలదు. అంతేకాని ఏ ఒక్క క్షణములోనో ఏ ఒక్క సంకల్పము చేతనో ఏ ఒక్క వాక్యము చేతనో అమాంతముగా అట్టి సత్వగుణ స్థితి ఏర్పడుట కష్టము. మరియు బహుప్రయత్న లభ్యమగు అట్టి అంత్యకాల గుణము పైననే భావి జన్మ భావి లోకము ఆధారపడి ఉండును. కావున జీవుడు శ్రద్ధతో తన యావజ్జీవితమును అట్టి సత్వగుణమును తద్వారా విశుద్ధ సత్వగుణమును గుణాతీత స్థితిని సంపాదించుటకై యత్నశీలుడు కావలియును. జీవితమంతయు పాపకార్యములు చేసినచో చిత్తము అంత్యకాలమున తమోగుణ ప్రాబల్యము కలిగి ఉండును. కావున తత్ఫలితముగా మనుజుడు నీచలోకములనే పొందును. ఈ విషయమును రాబోవు శ్లోకములందు భగవానుడు తెలుపుగలరు. దేహభృత్ దేహమును ధరించువాడు అను పదముచే వాస్తవముగా జీవుడు దేహము కంటే వేరని తెలియచున్నది. ధరింపబడునది ధరించువాని కంటే సదా వేరుగానే ఉండును కదా. కిరీటమును ధరించెను వస్త్రమును ధరించెను అను ఈ వాక్యములచే ఆయా కిరీట వస్త్రాదులు మనుజుని కంటే వేరుగా ఎట్లుండునో అట్లే దేహమును ధరించు జీవుని కంటే దేహము వేరుగానే ఉండును. ఈ సత్యమును తెలుసుకొని మనుజుడు దేహభావమును వీడి దేహసాక్షియగు ఆత్మభావనయే కలిగి ఉండవలెను. ఉత్తమ విదాం అమలాన్ అని చెప్పుట వలన అట్టి సత్వగుణోపేతుడు జ్ఞానవంతులుండు నిర్మల లోకములనే పొందునని స్పష్టమగుచున్నది. అట్టి వినిర్మల వాతావరణము అతని పురోభివృద్ధికి శాశ్వత బంధ విముక్తికి అక్కడ సహాయభూతముగా ఉండగలదు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.